డియర్ ఫ్రెండ్స్, బరువు తగ్గడానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్, ఎన్నో రకాల డైట్కి సంబంధించిన లేకపోతే ఎక్సర్సైజ్కి సంబంధించిన ఎన్నో చేసి ఉంటారు. కానీ ఈరోజు బరువును తగ్గించడానికి మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఒక అద్భుతమైన సూపర్ మిల్లెట్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. సూపర్ మిల్లెట్. ఎందుకంటే మీరు ఇప్పటివరకు కూడా దీని గురించి తెలుసుకోవడం కానీ కనీసం దీని గురించి వినడం కానీ మీరు చేసి ఉండరు. నా ఉద్దేశం ప్రకారము ఇది చాలామందికి తెలియని ఒక అద్భుతమైన మిల్లెట్. అందుకనే దీన్ని సూపర్ మిల్లెట్ అంటున్నాం. ఎందుకంటే ఆయుర్వేదంలో చరక సంహితలో గవేదుకానాం కర్షణీయానాం శ్రేష్టం అని చరక సూత్రస్థానంలో అగ్రౌషధి విజ్ఞానము అనే ఒక చాప్టర్లో దీని గురించి వివరణలు చాలా బాగా ఇచ్చారు. అంటే బరువును తగ్గించడానికి, అంటే కృషత్వాన్ని, అంటే శరీరంలో ఉండే కొవ్వును పూర్తిగా తగ్గించి సన్నబడేటట్లు చేయడానికి ఉండే అన్ని రకాల మూలికలలో ఇది అగ్రమైనది, అంటే శ్రేష్టమైనది, మొట్టమొదటిది, టాప్ ప్రయారిటీ. అందుకనే దీన్ని మనము సూపర్ మిల్లెట్గా చెప్పుకోవచ్చు. దీని పేరు గవేదుక అని ఆయుర్వేదంలో చెప్తారనమాట. దీన్ని తెలుగులో గొర్విండ్లు అంటారు, లేదా గొర్వి పూస అంటారు. ఇంగ్లీష్లో దీన్ని జాబ్స్ టియర్ అంటారు. అంతేకాకుండా దీన్ని పెర్ల్ బార్లీ అని కూడా అంటారు. అదేవిధంగా అడిలిస్ మిల్లెట్ అని కూడా అంటారు. ఇన్ని రకాలుగా దీన్ని ఇంగ్లీష్లో పిలుస్తారు. హిందీలో దీన్ని వైజయంతి లేదా గుర్లు అని అంటారు. ఇది చూడడానికి పూసల్లాగా తెల్లగా కొంచెం షైనీగా ఉంటుంది. అదేవిధంగా ఇది దీంతోని కొంతమంది అమ్మవారు, అంటే ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు పూజ చేయడానికి మాల చేస్తారు. దాన్ని వైజయంతి మాల అంటారు. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారము, ఇది ఏంటి, ఇది ఎలా వాడాలి, ఇది బరువును ఎలా తగ్గిస్తుంది, బరువును తగ్గించడంతో పాటుగా ఇతర రకాల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, అవన్నీ కూడా మనము వివరణలు చూద్దాము. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి. అధిక బరువు సమస్యతో బాధపడే ఎంతోమందికి ఈ వీడియోని మీరు షేర్ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, తర్వాత చాలా తేలికగా ఉపయోగించబడేది. సో ఈ జాబ్స్ టియర్ లేదా గవేదుకము లేదా మన గొరివిండ్లు అనే ఒక సూపర్ మిల్లెట్ను ఉపయోగించి మనము ఈ అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. దీని కొరకు మీరు ఏం చేయాలంటే, మనకి మార్కెట్లో జాబ్స్ టియర్ లేదా గొరివిండ్లు లేదంటే వైజయంతి అని మనకు దొరుకుతుందన్నమాట. ఇవి మనకు కొంచెం జొన్నల కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి దీన్ని గవేదుకము అనే ఆయుర్వేదంలో అంటారు. వీటిని తీసుకొచ్చి ముందుగా ఎండలో ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉంచి వాటిని ఒక వెడల్పాటి లోతైన మూకుడులో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు వేయించాలన్నమాట. సన్నటి మంట మీద వేయించాలి. ఇలా వేయించడం వల్ల ఏమవుతుందంటే, మనకి మామూలుగా మొక్కజొన్నలు కానీ తెల్లజొన్నలు కానీ వేయించినప్పుడు ఏ విధంగా అయితే పఫ్ అవుతాయో, అంటే కొంచెం తెల్లబడి అది ఉబ్బి కొంచెం పాప్కార్న్ లాగా తయారవుతుందో, అలా తయారు కాకముందే వీటిని దింపుకొని మిక్సీలో వేసి, మామూలుగా మెత్తటి పొడిలాగా కాకుండా, జాగ్రత్తగా వినండి, మెత్తటి పొడి చేయకూడదు. మెత్తటి పొడిలాగా కాకుండా మనకి గోధుమ రవ్వలాగా, లేకపోతే మనం ఏదైనా నూక, అంటే మనకి బియ్యపు నూకలాగా దీన్ని మిక్సీలో పట్టించుకోవాలన్నమాట. ఇలా పట్టించుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని మనం స్టోర్ చేసుకొని వాడుకోవడానికి సుమారుగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఈ పొడిని ఒక గిన్నెలో వేయండి. ఆ గిన్నెలో ఒక 4 కప్పుల నీళ్లు పోయండి. అంటే మనకి సుమారుగా ఒక 15 నుంచి 20 గ్రాములు లేదా ఒక 30 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు. దీన్ని 30 గ్రాముల ఈ గొరివిండ్ల యొక్క వేయించిన పొడిని గిన్నెలో వేసి దాంట్లో 4 కప్పుల నీళ్లు పోసి సన్నటి మంట మీద మరిగిస్తూ, ఈ 4 కప్పుల నీళ్లు కూడా 2 కప్పుల నీళ్లు అయ్యే వరకు మరిగించాలన్నమాట. సో ఈ విధంగా మరిగించడం మనకి దీన్ని ఒక అద్భుతమైన సూపు, అంటే మనకి దీన్ని యవాగు అంటారు ఆయుర్వేదంలో. కర్షణీయ యవాగు అంటారు. అంటే బరువును తగ్గించే ఒక సూప్ అన్నమాట అది. ఈ బాగా ఉడికిన తర్వాత, ఈ ఉడకడానికి కూడా మనకి కొద్దిగా కొంచెం అటు ఇటుగా కూడా టైం పట్టవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ 4 కప్పుల నీళ్లు కూడా 2 కప్పులు మాత్రం ఖచ్చితంగా కావాలన్నమాట. సో అది ఒక చిక్కటి సూప్ లాగా తయారవుతుంది.
తర్వాత దాన్ని మంట మీదకి వెళ్ళి దింపుకొని దాంట్లో అంటే అది చల్లారిన తర్వాత 1 లేదా 2 టీ స్పూన్ల మంచి తేనె, అంటే మంచి క్వాలిటీ ఒరిజినల్ జెన్యూన్ తేనెను కలిపి దీన్ని తాగాలి. సో ఇది తాగే విధానం ఎలా అంటే, ప్రతిరోజు ఈ విధంగా తయారు చేసుకున్న దీన్ని ఉదయం పూట ఏమి తినకముందు, అంటే టీ కానీ కాఫీ కానీ ఏమీ తీసుకోకుండా దీన్ని మాత్రమే తాగాలన్నమాట. సో ఈ విధంగా మీరు తాగుతూ ఉంటే మీరు ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతంగా 3 నుంచి 6 వారాల్లో కనీసం ఒక 5 నుంచి 10 కిలోలు ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. ఇది ఆయుర్వేదంలో కర్షణీయ కషాయం లేదా కర్షణీయ యవాగు అని చెప్పారు. మన చరక సంహితలో, అంటే మనకి పురాతన ఆయుర్వేద గ్రంథం, ఒక ప్రామాణిక గ్రంథం, అట్లాంటి గ్రంథాల్లో దీని గురించి వివరణ మనకు చాలా అద్భుతంగా చెప్పిల్లనమాట. కేవలము దీనివల్ల బరువు మాత్రమే తగ్గడం కాకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళలో అధిక బరువు వల్ల గర్భాశయానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేదా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ కావడం కానీ, ఇలాంటివి కూడా కొంతమందిలో జరుగుతాయి. కాబట్టి ఈ కర్షణీయ యవాగు, లేకపోతే ఈ గవేదుకలో తయారు చేసిన యవాగు, లేకపోతే ఈ గొరివిండ్లతో చేసిన ఈ సూప్ ప్రిపరేషన్ని తాగడం వల్ల వాళ్ళకి బరువు తగ్గడమే కాదు, ఫ్యూచర్లో వాళ్ళకి ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఎందుకంటే ఇది మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. సో ఇది తాగడం వల్ల క్రమక్రమంగా బరువు తగ్గుతూ ఉంటుంది. అది ఎలా అంటే, దీంట్లో ఉండే ఈ యవాగు, అంటే ఈ సూప్ ప్రిపరేషన్లో ఉండే ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఇది ఆకలిని చాలా అద్భుతంగా తగ్గిస్తుంది. అంటే కొంతమందిలో బరువు పెరగడానికి కారణము వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఆకలి వేయడం, దానివల్ల మాటికి చిరుతిండ్లు కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ కానీ మాటికి తినడము, దానివల్ల బరువు పెరగడం కూడా చూస్తున్నారు. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు. సో అలాంటి వాళ్ళలో బరువు పెరిగితే కనుక వాళ్ళలో ఈ ఆకలిని పూర్తిగా తగ్గించేస్తుంది. సో దానివల్ల వీళ్ళు ఆహారం తీసుకునే క్వాంటిటీ అనేది తగ్గి బరువు చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఎందుకంటే దీంట్లో ఈ ఉండే ఒక రసాయనము, ఈ గొరివిండ్లలో ఉండే ఒక రసాయనము సీరం లెప్టిన్ అనే దాన్ని పెంచుతుందన్నమాట. ఎందుకంటే సీరం లెప్టిన్ పెరిగినా కొద్దీ ఆకలి తగ్గుతుంది. ఈ సీరం లెప్టిన్ లెవెల్ న్యాచురల్గా, అంటే మనకి ఎటువంటి కెమికల్స్ మందులతోని అవసరం లేకుండా ఆకలిని తగ్గించే ఒక అద్భుతమైన సూపర్ మిల్లెట్ ఈ గొరివిండ్లు. అయితే మీకు అందరికీ అనుమానం రావచ్చు, ఆకలి తగ్గింది, మరి ఈ కేవలం ఈ సూప్ తీసుకుంటున్నాము, తర్వాత మళ్ళీ ఆకలేసినప్పుడు ఎప్పుడో పొద్దున ఈ సూప్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రం పూటనో రాత్రి పూటనో మళ్ళీ ఆకలేసినప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటున్నాం, దానివల్ల మనకి ఏదైనా న్యూట్రియంట్స్, ఏదైనా మాల్ న్యూట్రిషన్ వచ్చే అవకాశం ఏమైనా ఉంది అనేది ఒక డౌట్ ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. దీంట్లో కేవలము బరువును తగ్గించే గుణాలే కాకుండా దీంట్లో కాల్షియము, ఫాస్ఫరస్, తర్వాత ఇలాంటి ఖనిజాలతో పాటుగా ఈ విటమిన్స్ కూడా ఉంటాయి. రైబోఫ్లోవిన్, థైమిన్, లెసిథిన్ అనే రకరకాల శరీరానికి అవసరమయ్యే ఇతర రకాల ఈ విటమిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మీకు మాల్ న్యూట్రిషన్ అనే సమస్య రాదు. మీరు మామూలు ఆహారం తీసుకుంటే ఏ విధంగానైతే మీ శరీరానికి అందాల్సిన పోషకాలు అందుతాయో, కేవలం ఈ సూప్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఆ పోషకాలన్నీ అందుతాయి. సో ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. దీంట్లో ఉండే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మెదడులోని న్యూరో ఎండోక్రైన్ యాక్టివిటీని ఇది రెగ్యులేట్ చేస్తుంది. అంటే నరాలకు, తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్స్కు మధ్య ఉండే ఒక ఈ సమన్వయాన్ని క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి జీవన ప్రక్రియలు కూడా చాలా రెగ్యులేట్ అవుతాయి, సక్రమమైన పద్ధతిలో జరుగుతాయి. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే, శరీరంలో కేవలము బరువు తగ్గడమే కాదు, కొవ్వు కూడా తగ్గుతుంది, శరీరంలో పేరుకొని పోయిన నీరు కూడా తగ్గుతుంది. కొన్నిసార్లు కొంతమందికి కొన్ని కారణాల వల్ల శరీరంలో నీరు పేరుతుంది అనమాట. సో ఆ నీరు కూడా మనకి పోతుంది. అంటే శరీరంలో వాపు లాంటి లక్షణాలు వచ్చినప్పుడు కూడా ఈ వాపులను కూడా మొత్తం తగ్గిస్తుంది, నీరు కూడా బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, లివర్లో కొలెస్ట్రాల్ యొక్క సింథసిస్ని క్రమబద్ధీకరిస్తుంది. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ తయారు కాకుండా దాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి ఈ హైపర్ లిపిడిమియా, డిస్లిపిడిమియా అనే సమస్య, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, ట్రైగ్లైసరైడ్స్ పెరగడం, దానివల్ల ఈ హృదయానికి అంటే హార్ట్కి సంబంధించిన సమస్యలు రావడం అనేవి ఈ ఒబేసిటీ వాళ్ళలో ఎక్కువ చేస్తుంటాం. కాబట్టి ఇది వాడడం వల్ల కొలెస్ట్రాల్ యొక్క నియంత్రణ జరుగుతుంది. తర్వాత బిలియరీ సీక్రెషన్ ద్వారా ఈ ట్రైగ్లైసరైడ్స్ని
ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువగా తయారయ్యే ట్రైగ్లిసరైడ్స్ అనే ఈ ఫ్యాటీ యాసిడ్స్ని అది బిలియరీ సీక్రెషన్ ద్వారా బయటికి నెట్టేస్తుంది. కాబట్టి ఆ సీక్రెషన్ని ఇది మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇది వాడే వాళ్ళకి భవిష్యత్తులో ఈ కొలెస్ట్రాల్ వల్ల ఎటువంటి ఈ హృద్రోగాలలో ముఖ్యంగా ఈ రక్తనాళాల్లో మన హార్ట్లో ఉండే రక్తనాళాల్లో కరోనరీ ఆర్టరీస్లో పేరుకొనిపోయే ఈ ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్, దానివల్ల హార్ట్ అటాక్స్ రావడం అనే అవకాశము చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఇంతేకాక ఇది ఒక యాంటీ క్యాన్సర్, అంటే క్యాన్సర్ ప్రివెంటివ్ మెడిసిన్ కూడా. కొంతమందికి ఒబేసిటీ వాళ్ళకి కేవలము హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్సే కాకుండా క్యాన్సర్ ప్రోన్, అంటే వాళ్ళు ఎక్కువగా క్యాన్సర్ వ్యాధికి లోబడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళలో క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా జరుగుతుంది. సో వీటినే గవేదుకములు లేదా గురువిండ్లని అంటారు. ఇవి చూడడానికి జొన్నల లాగానే ఉంటాయి, కానీ కొద్ది పెద్ద సైజు ఉంటాయి. కొన్ని తెల్లగా, కొన్ని నల్లగా, అంటే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, తెల్లగా ఉంటాయి. కాలం గడిచిన కొద్దీ ఇవి కొంచెం నల్లబడతాయి. గవేదుకాన్ని లాటిన్ పరిభాషలో కోయిక్స్ లాక్రిమా జోబీ అని అంటారు. ఇది ఒక గడ్డి జాతికి చెందిన మొక్క. 2 నుంచి 3 మీటర్ల ఎత్తు పెరిగే గడ్డి జాతి మొక్క. ఇంతటి అద్భుతమైన గుణాలు ఉన్న ఈ గడ్డి జాతి మొక్క లేదా దీని నుంచి వచ్చే ఈ ధాన్యాన్ని, ఈ చిరుధాన్యాన్ని, ఒక మిల్లెట్ని ఎందువలనో దురదృష్టవశాత్తు చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి దీని యొక్క అద్భుతమైన ఫలితాలు చేరాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు లాభం కలిగేటట్టు చేయండి. జై ఆయుర్వేదం.